హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో ఉన్నాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే స్టవ్ వెలిగించి స్టవ్ మీద దోశ పెనం పెట్టుకోవాలి. తర్వాత ఆ పెనం మీద ఒక గుప్పుడు కళ్ళుప్పు వేసుకోవాలి. వాము ఉంటుంది కదా, వాము కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆ ఉప్పులో వేసుకుని రెండు కూడా ఇలా మనం వేయించుకోవాలండి. ఉప్పు అనేది మనకి కొంచెము చిటపట్లాడేలాగా వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మనము ఒక క్లాత్లోకి తీసుకోవాలి. క్లాత్లోకి తీసుకుని ఇలాగ నాలుగు వైపులా పట్టుకుని దీన్ని ఒక మూటలాగా ఇలా చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే చాలామంది పెద్ద వయసు వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. అంతేకాకుండా చాలామందికి బెణుకుల నొప్పులు, ఇంకా ఒక్కొక్కసారి పిల్లలు స్కూళ్ళల్లో ఆటలాడినప్పుడు కూడా ఎక్కువగా దెబ్బలు తగిలించుకుని వాళ్ళకి ఎక్కువగా నొప్పులు పెడుతూ ఉంటాయి కదా. కాళ్ళవి బెణికినప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఉప్పు ఇంకా ఈ వాము మిశ్రమంతో మనకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ ప్లేస్లో కనుక ఇలా కాపడం పెట్టినట్లయితే మనకి నొప్పులు అనేవి చాలా బాగా తగ్గుతాయండి. ఇలా పూర్వకాలంలో చాలామంది ఇదే టిప్పును ఫాలో అయ్యేవారు. పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇలా మోకాళ్ళ నొప్పులు కానీ ఇలా కీళ్ళ నొప్పులు కానీ ఉన్నట్లయితే ఇలా రోజు కనుక రాత్రిపూట పడుకోబోయే ముందు ఇలా కనుక మనం కాపడం పెట్టినట్లయితే చాలా బాగా ఉపశమనం ఉంటుందండి. తెల్లవారేసరికి నొప్పులన్నీ కూడా బాగా తగ్గుతాయి. అంతేకాకుండా ఆడవాళ్ళల్లో చాలామందికి పని భారం ఎక్కువైనప్పుడు కూడా ఒక్కొక్కసారి నొప్పులుగా ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా ట్రై చేశారనుకోండి, మీకు చాలా బాగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం డోర్ మ్యాట్లు అనేవి బాత్రూమ్ ముందు వేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి బాత్రూంలో స్నానం చేసి వచ్చిన తర్వాత డోర్ మ్యాట్ మీద కాళ్ళు వేయగానే ఒక్కొక్కసారి మనకి అవి స్కిడ్ అవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఇలాగా జారితే చాలా ప్రమాదం కాబట్టి మనము డోర్ మ్యాట్లు అనేవి జారకుండా ఉండడానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ఇలా మనకి డబుల్ సైడెడ్ టేప్ దొరుకుతుంది కదండి, ఆ టేప్ని ఇలా కొద్దిగా తీసుకొని అంటే చిన్న చిన్న ముక్కలు 4 ఇలా తీసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు దానికి ఉండేటటువంటి ఎల్లో పేపర్ తీసేసి మనము ఇట్లా 4 వైపులా కూడా 4 రకాలుగా అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆ డోర్ మ్యాట్ని కనుక బాత్రూమ్ ముందు కనుక వేసామనుకోండి, మనకి అస్సలు డోర్ మ్యాట్ అనేది జారకుండా ఉంటుంది. అంటే ఈ డోర్ మ్యాట్ అనేది మనకి నేలకు అనేది స్టిక్ అయిపోతుంది కాబట్టి డోర్ మ్యాట్ అనేది ఎటు కూడా కదలకుండా ఉంటుంది. తర్వాత మనకి అస్సలు అనేది జారకుండా ఉంటుందన్నమాట. ఇలా మన బాత్రూముల ముందే కాదండి, మనం గుమ్మం దగ్గర కూడా ఇలా వాడుకోవచ్చు. డోర్ మ్యాట్లు అనేవి కదలకుండా అస్సలు జారకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఈ టిప్ కూడా అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ టిప్ అనేది 100% చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. దాంట్లో ఇలా బాగా కాచినటువంటి నీళ్ళు అనేవి తీసుకొని ఆ బౌల్లో పోసుకోవాలన్నమాట. ఇలా పోసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వంట సోడా ఉంటుంది కదా, ఈ వంట సోడా కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను నీళ్ళని బట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు ఎక్కువ వాటర్ ఉన్నట్లయితే 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులోనే వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ కూడా కొద్దిగా వేసుకున్నాను. తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదా, ఆ కంఫర్ట్ కూడా ఇలా ఒక మూతడు కంఫర్ట్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ని తీసుకొని ఈ వాటర్లో ఇలా ముంచాలండి. తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇలా గట్టిగా పిండేసి ఆ తర్వాత క్లాత్ని మనము ఇలా మన దగ్గర ఇలాంటి పెద్ద పెద్ద మూతలు ఉంటాయి కదండి, ఈ మూతలు మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ మూత చుట్టూ కూడా మనము ఈ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పిండకుండా కొద్దిగా వాటర్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా పిండేసి ఇప్పుడు ఇలా మనం పట్టుకొని ఈ మూతతోటి మనము ఇలా పరుపుల్ని క్లీన్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా మనము పరుపులు అనేవి ఒక్కొక్కసారి ఉతకడానికి కూడా ఉండదు కదా. మనం ఇలా పరుపులు కనుక క్లీన్ చేసినట్లయితే పరుపుల్లో ఏదైనా డస్ట్ కానీ దుమ్ము కానీ ఈజీగా వచ్చేస్తుంది. అంతేకాకుండా అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ మనం ఈ వంట సోడా, ఈ వెనిగర్ ఇవన్నీ వేసుకున్నాం కదా, దానివల్ల ఆ బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది. ఇలా మనం కనుక పరుపుల్ని క్లీన్ చేసినట్లయితే పరుపులు అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనము ఉతకాల్సిన అవసరం అస్సలేమీ లేకుండా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ అదే వాటర్లో ఈ క్లాత్ని ఒకసారి డిప్ చేసి మళ్ళీ ఇలా మనము క్లీన్ చేసామనుకోండి, అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ డస్ట్ అనేది ఎంత నీట్గా ఈ క్లాత్కి అనేది వచ్చేసిందో మీరే చూస్తున్నారు కదా. ఇలా సింపుల్గా పరుపులు క్లీన్ చేసుకోవచ్చు. పరుపులు మాటికి మనం ఉతకలేం కాబట్టి ఇలా పరుపులు క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇలా పిల్లోస్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. అపార్ట్మెంట్లో ఎక్కువగా ఎండలో వేయటానికి పరుపులు అనేవి అవకాశం ఉండదు కదండి. అలాంటప్పుడు ఇలా మనం పరుపుల్ని క్లీన్ చేసుకుంటే పరుపులు ఏదైనా బ్యాక్టీరియా కానీ డస్ట్ కానీ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా మనము పరుపుని ఎండలో వేసుకునేటట్టున్నట్లయితే నెలకు ఒకసారి అయినా సరే పరుపులు మనం కనుక ఎండలో వేసుకున్నామనుకోండి, అందులో ఉండే బ్యాక్టీరియా అంతా పోతుంది. ఈ సింపుల్ టిప్ కూడా అందరికీ బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి.
ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ప్లాస్టర్ని ఇలా ప్లాస్టర్ రోల్ నుంచి కొద్దిగా తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అలాగే ఉంచేసామనుకోండి, ఆ ప్లాస్టర్ అనేది ఆ రోల్కి అతుక్కుపోతుంది కదా, అలాంటప్పుడు మళ్ళీ అది తీసుకోవటం అనేది మనకి ఎంత వెతికినా కూడా ఒక్కొక్కసారి కనిపించకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా స్టిక్కర్ కొట్టే మనము తీసుకొని తర్వాత మనం ఎక్కడైతే ఇలా ప్లాస్టర్ తీసామో ఆ ప్లేస్లో ఇలా అతికించి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ప్లాస్టర్ అనేది మనకి స్టార్టింగ్ ఎక్కడుంది అనేది ఈజీగా తెలుస్తుందండి. తర్వాత మళ్ళీ వాడిన తర్వాత కూడా మనం ఇలా ప్లాస్టర్ దానికి పెట్టేసి ఉంచుకున్నాం అనుకోండి, మనకి ప్లాస్టర్ అనేది ఈజీగా ఎప్పుడైనా కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము మిక్సీ జార్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి మిక్సీ జార్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివన్నీ కూడా వేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మిక్సీ జార్ అనేది ఒక్కొక్కసారి మనకి అదే ఘాటు వాసన అనేది వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా సన్నని సెగ మీద కనుక మిక్సీ జార్ని ఇలా వేడి పెట్టామనుకోండి, మనకి మిక్సీ జార్లో ఉండేటటువంటి బ్లేడ్ చుట్టూ ఉండే ఏవైనా సరే పిండి లాంటివన్నీ కూడా పూర్తిగా క్లీన్ అయిపోతాయి. మనకి చెడు వాసన కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక మట్టి ప్రమిదం తీసుకుని దాంట్లో ఇలా పేస్ట్ని వేసుకోవాలి. టూత్ పేస్ట్ ఏదైనా పర్వాలేదండి. తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మన దగ్గర ఈ కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరం బిళ్ళలు కూడా ఇలా 1-2 బిళ్ళలు ఇలా నలిపి వేసుకోవాలి. తర్వాత ఇది మనం వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకున్నటువంటి ఈ ప్రమిదలో ఉండేటటువంటి పొగ అనేది మనకి ఇల్లంతా కూడా చూపించుకోవాలి. ఇలా ఇల్లంతా కూడా ఈ పొగ చూపించామనుకోండి, ఇంట్లో ఎక్కడైనా సరే మనకి బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే పూర్తిగా నశిస్తుంది. దోమలు ఇంకా బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చాలామందికి పచ్చిమిర్చి అనేది వాడినప్పుడు ఒక్కొక్కసారి కడుపులో మంట రావటము, ఇంకా చిన్నపిల్లలు అనేవి పచ్చిమిర్చి ఎక్కువగా తినలేకపోవటము జరుగుతూ ఉంటుంది కదా. ఇవి మనం కూరల్లో వాడినప్పుడు ఒక్కొక్కసారి చాలా ఘాటుగా ఉంటాయి కదా. అలాంటప్పుడు పచ్చిమిర్చిలో ఉండే ఘాటును అనేది ఇలా తగ్గించుకోవచ్చండి. ఒక గిన్నెలోకి ఇలా పచ్చిమిర్చి ముక్కలన్నిటిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఆ గిన్నెలో సగం వరకు ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఈ పచ్చిమిర్చి ముక్కలు అనేవి ఆ వాటర్లో ఇలా కలిపాలండి. తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలన్నిటిని కూడా మనము ఇలా ఒక ప్లేట్లోకి సెపరేట్గా తీసుకోవాలి. తర్వాత ఈ అడుగున నీళ్ళు ఉంటాయి కదండి, నీళ్ళల్లోకి మనకి ఈ పచ్చిమిర్చిలో ఉండేటటువంటి ఈ గింజలన్నీ కూడా వచ్చేస్తాయి. ఈ గింజల్లోనే ఎక్కువగా మనకి ఘాటు ఉంటుంది కాబట్టి గింజలు తీసేసిన తర్వాత మనకి పచ్చిమిర్చిలో అసలు ఏం ఘాటు ఉండదండి. ఆ పచ్చిమిర్చి అనేవి మన కూరల్లోకి వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. కాఫీ పొడి కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 రూపీస్ కాఫీ పొడి వేసుకుంటున్నాను. తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పెరుగులో ఈ కాఫీ పొడి ఇంకా ఈ పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా, దీనివల్ల మన స్కిన్కి మంచి షైనింగ్ వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇలా ఫేస్కి మనము ఫేస్ మీద ఇట్లా ఒక లేయర్గా అప్లై చేసుకోవాలి. అది కొద్దిగా ఆరనిచ్చిన తర్వాత మళ్ళీ 2వ లేయర్ కూడా ఇలాగే వేసుకోవాలి. ఇదంతా ఒక 20 నిమిషాల పాటు అలా ఉంచుకొని తర్వాత దీన్ని మనము మామూలుగా చల్లటి నీళ్ళతోటి వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకుంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది. చర్మం మీద ఏమైనా సరే మనకి ట్యాన్ కానీ లేదంటే మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు కానీ పూర్తిగా తొలగిపోతాయి. మనకి స్కిన్ అనేది కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా ఎండలో తిరగటం వలన స్కిన్ అనేది మనకి ట్యాన్ అయిపోతుంది కదా, ఈ ట్యాన్ అనేది కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి. స్కిన్ అనేది బ్రైట్గా మారుతుంది. తర్వాత స్కిన్ కూడా మంచి మాయిశ్చరైజర్గా కూడా ఉంటుంది. తేనె వేసుకోవటం వల్ల మనకి స్కిన్కి తేమను అందుతుందండి. ఈ టిప్ కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చిన్న రోల్లోను 1 స్పూన్ వరకు ఇక్కడ ఆవాలు వేసుకొని ఇక్కడ కచ్చాపచ్చగా వీటిని ఇలా దంచుకోవాలి. తర్వాత అదంతా కూడా ఈ పౌడర్ని మనం ఇలా బౌల్లోకి తీసుకోవాలి. అందులోనే మనకి వంట సోడా ఉంటుంది కదా, ఈ వంట సోడా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత కర్పూరం కూడా 1-2 బిళ్ళలు ఇలా నలిపేసి వేసుకోవాలి. తర్వాత జవ్వాది పౌడర్ ఉంటుంది కదండి, ఈ జవ్వాది పౌడర్ కూడా మనము ఇదే మిశ్రమంలో వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ బౌల్ని మనము హాల్లో కానీ సెంటర్ టేబుల్ మీద కానీ లేదంటే హాల్లో అల్మర్లో కానీ పెట్టుకున్నట్లయితే మనకి ఇందులో నుంచి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి ఈగలు దోమలు కానీ లేదంటే బొద్దింకలు కానీ ఎలాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా మనకి పాత పడిపోయినటువంటి మెటల్ బ్యాంగిల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి, బ్యాంగిల్స్ అన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఇలా చేయండి. ఇవి మనకి కిచెన్లోకి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇక్కడ బ్యాంగిల్స్ని ఒక 5 తీసుకుంటున్నాను. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకదానికి ఒకటి ఇలాగా మధ్యలో మనం ఒక థ్రెడ్ తోటి
ఇలా ముడిలాగా వేసుకోవాలన్నమాట. ఇలా 5 బ్యాంగిల్స్ కూడా ఇలా ముడిలాగా వేసుకుంటే ఇలా మనకి రెడీ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు దీనికి పైన మనం తగిలించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక దారాన్ని ఇలా మనము హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా కట్టుకోవాలి. తర్వాత కిచెన్లో మనకి ఇలా ఎక్కడన్నా మనకు హుక్ కనుక వేలాడి తీసుకుని గాజులకి ఇలా మనము ఈ గరిటెలు కానీ ఇలాంటివన్నీ కూడా మనము అప్పకలు ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. మనకి కిచెన్లో చాలా తక్కువ ప్లేస్ కనుక ఉన్నట్లయితే ఇలా గాజులతో మంచి ఆర్గనైజర్ కనుక తయారు చేసుకున్నామనుకోండి మనకి ఎంతో ప్లేస్ అనేది సేవ్ అవుతుందన్నమాట. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము చపాతీ కర్ర అనేది చపాతీలు చేసుకోవడానికి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం కదా. ఈ చపాతీ కర్రను మనము చపాతీ కర్రను నీళ్ళతో కడిగేసి పెట్టేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు అందులో ఎంతో కొంత బ్యాక్టీరియా అనేది ఉండిపోతుంది. అంతేకాకుండా దాంట్లో ఏదైనా పిండి కూడా ఉన్నట్లయితే మనకి తర్వాత మళ్ళీ చపాతీలు కానీ పూరీలు కానీ చేసుకున్నప్పుడు ఎంతో కొంత ఆ బ్యాక్టీరియా అనేది మనకి ఆ చపాతీల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇలా చపాతీ కర్రను మనము సన్నని సెగ మీద స్టవ్ మీద వేడి చేసినట్లయితే అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే పూర్తిగా చనిపోతుంది. తర్వాత మనకి చాలా సేఫ్గా కూడా ఉంటుంది. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము కొబ్బరి చిప్పలు అనేవి ఎక్కువగా కొబ్బరి అంతా తీసిన తర్వాత పైన చిప్పలను వేస్ట్ అని పారేస్తాం కదా. ఈ కొబ్బరి చిప్పలను ఇలా వాడి చూడండి, మీకు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. 2-3 కొబ్బరి చిప్పలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టి తీసుకోవాలి. మనము చపాతీలు కానీ లేదంటే పుల్కాలు కానీ కాల్చే పాత పెనం ఏదైనా ఉంటే తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత దాని మీద ఈ పెంకులన్నీ వేసి మనము స్టవ్ మీద ఈ పెంకులను ఇలా మండేలాగా చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు మండిన తర్వాత మనకి ఇలాగా బొగ్గులు మాదిరిలాగా రెడీ అవుతాయండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనము ఇలా ఒక ప్రమిదలోకి వేసుకోవాలి. తర్వాత దీంట్లో మనము ఇవి బొగ్గులుగా రెడీ చేసుకున్నాం కదా, దీంట్లో మనం ఇప్పుడు ధూపం వేసుకోవచ్చండి. ఈ బొగ్గులు అనేవి మనకు అందుబాటులో లేనప్పుడు ఇలా మనం కొబ్బరి పెంకులతోనే బొగ్గులు అనేవి తయారు చేసుకోవచ్చు. మనము పండుగలప్పుడు ఏదైనా శుభకార్యాలప్పుడు ఇలాగా ఎక్కువగా ధూపం వేసుకుంటూ ఉంటాం కదా. ఇలా ధూపం వేసుకోవడానికి మనకి ఇవి బాగా ఉపయోగపడతాయండి. ముఖ్యంగా సిటీలో ఉండే వాళ్ళకి ఎక్కువగా బొగ్గులు అనేవి అందుబాటులో ఉండవు కదండి. అలాంటప్పుడు ఇలా మనము కొబ్బరి పెంకులతోనే ఈజీగా బొగ్గులు అనేవి తయారు చేసుకుని ధూపం వేసుకోవచ్చు. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా కళ్ళజోడు వాడుతున్నాం కదండి. ఇప్పుడు కళ్ళజోడు అనేది మనం ఎక్కువగా వాడినప్పుడు ఒక్కొక్కసారి దాని మీద ఎక్కువగా జిడ్డు పట్టేయటము లేదంటే డస్ట్ పట్టేయటం అనేది జరుగుతూ ఉంటుంది కదా. ముఖ్యంగా తలకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా కళ్ళజోడు అనేది ఎక్కువగా జిడ్డుగా మారిపోతుంది. అలాంటప్పుడు కళ్ళజోడు అనేది నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఇలా ట్రై చేయండి. టూత్పేస్ట్ ఉంటుంది కదండి, ఆ టూత్పేస్ట్ ఇలా కొద్దిగా తీసుకొని తర్వాత ఈ గ్లాసెస్ మీద అప్లై చేసి తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించుకొని ఇలాగ మెత్తని క్లాత్తో కనుక మనం తుడిచామనుకోండి కళ్ళజోడు మీద ఉండేటటువంటి డస్టు ఇంకా దుమ్ము లాంటిది ఏదైనా జిడ్డు లాంటిదంతా పూర్తిగా పోతుందండి. ఈ టిప్ కూడా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక గిన్నెలో 1 గ్లాసు వరకు పాలు పోసుకోవాలి. తర్వాత అందులోనే ఎక్కువగా మనము మసాలాల కోసం వాడతాం కదండి గసగసాలు, ఆ గసగసాలని 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు ఈ గసగసాలు తర్వాత ఈ పసుపు అంతా కూడా మనం ఇలాగా పాలులో వేసి బాగా మరగనివ్వాలండి. తర్వాత స్టవ్ కట్టేసి ఇప్పుడు మనము ఆ గసగసాలతో పాటుగా ఈ పాలన్నీ కూడా గ్లాసులో ఇలా పోసుకోవాలి. తర్వాత ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇందులో నచ్చితే కనుక బెల్లం వేసుకోవచ్చు, ఇష్టం ఉన్నట్లయితే పంచదార కూడా ఇలా కొద్దిగా వేసుకొని తర్వాత ఇవి కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనము రాత్రిపూట పడుకోకపోయే ముందు ఇలా తాగామనుకోండి మనకి మంచి నిద్ర వస్తుందండి. ఎవరైతే నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు కనుక ఇలా పాలు రాత్రిపూట పడుకోబోయే ముందు కనుక తీసుకున్నట్లయితే నిద్ర అనేది చాలా బాగా పడుతుంది. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము కిచెన్లో కత్తెరలు అనేవి ఇలాగా ఏవైనా గ్రోసరీ ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి కానీ లేదంటే పాల ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి కత్తెర అనేది పొదును తగ్గిపోయి లేదంటే జిడ్డుగా మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము ఇలా సింపుల్గా టూత్పేస్ట్ అప్లై చేసి పొదును పెట్టుకోవచ్చు లేదంటే జిడ్డు అంతటిని పోగొట్టుకోవచ్చు. ఇలా కొద్దిగా టూత్పేస్ట్ని ఇలా కత్తెర మీద వేసి తర్వాత మన దగ్గర స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్ తోటి ఇలా రుద్దామనుకోండి మనకి కత్తెర అనేది చాలా పొదునుగా మారుతుంది. అంతేకాకుండా కత్తెర మీద ఉండేటటువంటి జిడ్డు మరకలు కానీ లేదంటే తుప్పు మరకలు అన్నీ కూడా పూర్తిగా క్లీన్ అయిపోతాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ మామూలుగా మనము వాటర్తో ఈ కత్తెర అంతా కూడా వాష్ చేసిన తర్వాత ఇక్కడ పొడి బట్టతో తుడిచి తర్వాత మనం మళ్ళీ ఈజీగా ఈ కత్తెరను వాడుకోవచ్చు. కత్తెర అనేది చాలా షార్ప్గా మారుతుంది. ఇప్పుడు మనము కత్తెర అనేది కిచెన్లో మనం ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికే కాకుండా ఇలాగా ఏదైనా క్లాత్ కట్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉండేలాగా కత్తెర అనేది చాలా పొదునుగా మారుతుంది. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే
మనము పిండిలు శనగపిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ మైదా పిండి ఇలాంటివన్నీ కూడా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి డబ్బాలో పోసిన తర్వాత కూడా పురుగు పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ పిండిలు అనేవి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఒక పేపర్ నాప్కిన్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇది పట్లంలాగా కట్టుకోవాలండి. ఇది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా వేసేసుకుని తర్వాత ఈ పిండిల డబ్బాల్లో కనుక ఈ ప్యాకెట్ ఇలా పెట్టేసేసి తర్వాత పిండి అనేది పైన ఇలా సర్దేశామనుకోండి, మనకి అస్సలు పిండి అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. ఏ పిండిలోనైనా ఇలాగే చేసామనుకోండి మనకి పిండి అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక్కొక్కసారి స్టీల్ ప్లేట్లు అనేవి మనం వాడినప్పుడు అవి విరిగిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ప్లేట్లు అనేవి పారేయకుండా ఇలా చేయండి. మీకు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇక్కడ నేను విరిగిపోయిన ప్లేట్ లేకపోవడం వల్ల మామూలు ప్లేట్ మీద చూపిస్తున్నాను. మన దగ్గర వాడినటువంటి ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అనేవి చాలా ఉంటూనే ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి మనకి చీరలో వచ్చిన బ్లౌజ్ అనేవి కుట్టించుకోకుండా పక్కన పెట్టేస్తాం కదా. అలాంటి బ్లౌజ్ ఏదైనా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ ప్లేట్ మీద ఇలా కవర్ చేసి తర్వాత ఆ బ్యాక్ సైడ్న ఆ బ్లౌజ్ పీస్ అంతటికి కూడా ఊడిపోకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిపోతుందన్నమాట. దీంట్లో ఇప్పుడు మనము ఇది ప్లేట్ లాగా ఒక స్టాండ్ లాగా రెడీ అవుతుంది. మనకి కింద బేసు ఒకటి పెట్టుకుని తర్వాత దాని మీద మనం ఇలా తయారు చేసినటువంటి ఈ ప్లేట్ని పెట్టి తర్వాత మనం కిచెన్లో కూడా ఇలా మనకు నచ్చినట్లుగా ఏవైనా డబ్బాలు కానీ చిన్న చిన్న సీసాలు కానీ ఇలా అరేంజ్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా డైనింగ్ టేబుల్ మీద కూడా ఇలా మనం అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా సాల్ట్ డబ్బాలు కానీ లేదంటే ఏవైనా డబ్బాలు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మనము ఇలాగా హాల్లో సెంటర్ టేబుల్ మీద ఇలా పెట్టి తర్వాత ఏదైనా ఫ్లవర్ వాజ్ కనుక పెట్టామనుకోండి మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక గిన్నె తీసుకుని దాంట్లో కప్పుడు వరకు పాలు పోసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి కానీ లేదంటే శనగపిండి కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను శనగపిండి వేసుకున్నాను. తర్వాత కాఫీ పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 రూపీస్ కాఫీ పొడి ప్యాకెట్ ఒకటి వేశాను. తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒకసారి ఇదంతా కూడా మనము కలుపుతూ తిప్పుతూ ఉండాలండి. స్పూన్తో తిప్పకపోయినట్లయితే మనకి గడ్డల్లా కట్టేస్తుంది. తర్వాత ఇది కొంచెం సేపటికి మనకి గట్టి పడుతుంది. ఇలాగ మనకి గట్టి మిశ్రమంలాగా తయారవుతుంది అనమాట. అప్పుడు మనం స్టవ్ కట్టేసి కొంచెం దీన్ని చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మనము ఇది ఫేస్ కనుక అప్లై చేసుకున్నట్లయితే మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ వస్తుందండి. ఫేస్ మీద ఏమైనా ముడతలు కానీ లేదంటే మచ్చలు కానీ ఉన్నా పూర్తిగా పోతాయి. చూడండి, ఇలా ఆరిన తర్వాత మనము ఇలా ఫేస్కి అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలా కొద్దిగా ఆరిన తర్వాత ఇలా ఒక బౌల్లో వేసుకోవాలండి. మిగిలింది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మళ్ళీ 2 రోజుల తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కొద్దిగా మిశ్రమాన్ని మనము ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ అనేది మంచి షైనింగ్ ఉంటుంది. అంతేకాకుండా మనకి చర్మం అనేది కాంతివంతంగా తయారవుతుంది. ముఖానికి, మెడకి, చేతులకి అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి కెమికల్స్ అనేవి లేవండి. దానివల్ల మనకి స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ వస్తుంది. అంతేకాకుండా మనకి చర్మం మీద ఉండేటటువంటి ముడతలు కూడా పోతాయి. తర్వాత చర్మం అనేది మంచి కాంతివంతంగా తయారవుతుంది. బ్యూటీ పార్లర్లో మనము వేలకు వేలు పెట్టి ఫేషియల్స్ అనేవి చేయించుకుంటాం కదా. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమంతో కనుక ప్యాక్ కనుక వేసుకున్నట్లయితే మనకి స్కిన్ అనేది చిన్నపిల్లల స్కిన్ లాగా శుతి మెత్తగా తయారవుతుంది. తర్వాత మనకి చర్మం మీద ఉండేటటువంటి జిడ్డు, మురికి, మట్టి అన్నీ తొలగిపోయి మంచి స్కిన్ అనేది మీ సొంతమవుతుందండి. తర్వాత ఒక అరగంట పాటు ఇలాగ ఈ ప్యాక్ ఉంచుకున్న తర్వాత చల్లటి నీళ్ళతో కడిగినట్లయితే ఇలా స్కిన్ అనేది మంచి షైనింగ్ వస్తుంది. చూడండి, మీరే తేడా చూస్తున్నారు కదా. స్కిన్ అనేది ఎంత బాగా నీట్గా మృదువుగా తయారైందో మీరే చూస్తున్నారు కదా. ఇలా ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా పచ్చడి గరిటెను ఒక దాన్ని తీసుకుని దాంట్లో జెండు బామ్ కానీ విక్స్ కానీ మన దగ్గర ఏది ఉంటే అది ఇలా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దాంట్లోనే మనము పూజకు వాడే కర్పూరం ఉంటుంది కదా. ఈ కర్పూరం కూడా 2 బిళ్ళలు ఇలా నలిపేసి ఆ జెండు బామ్లో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద సన్నని సెగ మీద గరిటెను పెట్టుకొని మనము కొద్దిగా అంటే ఈ జెండు బామ్ అంతా కూడా ఆ కర్పూరం బిళ్ళలు 2 కూడా కలిసేలాగా మనం వేడి చేసుకోవాలండి. ఇలా కొంచెం సేపు ఉంచినట్లయితే మనకి అది పూర్తిగా కరిగి వేడెక్కుతుందన్నమాట. ఒక మంచి ఆయిల్ అనేది మనకి తయారవుతుంది. ఇది మనకి మంచి పెయిన్ రిలీఫ్ ఆయిల్ లాగా తయారు చేసుకుంటున్నామన్నమాట. ఇలా ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని మనము
చిన్న ఏదైనా డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు, చిన్న బాటిల్లో కూడా స్టోర్ చేసుకుని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని మనం ఇలాగా ఎక్కడైతే మనకి ఎక్కువగా బెణుకల నొప్పులు కానీ లేదంటే మోకాళ్ళ నొప్పులు కానీ ఉంటే అక్కడ అప్లై చేసుకున్నామనుకోండి, మనకి మోకాళ్ళ నొప్పులు కానీ లేదంటే వాపులు కానీ పూర్తిగా తగ్గుతాయి. చిన్నపిల్లల్లో ఎక్కువగా దగ్గు జలుబుతో బాధపడుతూ ఉంటారు కదా, వర్షాకాలంలో ముఖ్యంగా జలుబు అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ అనేది పిల్లలకి ఛాతీ మీద అప్లై చేసినట్లయితే జలుబు అనేది చాలా త్వరగా తగ్గుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, జొన్నపిండి అనేది మనం ఒక్కొక్కసారి ఇలాగా డబ్బాల్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఈ జొన్నపిండి ఒక్కొక్కసారి చాలా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే 2 బిర్యానీ ఆకులు ఈ జొన్నపిండి లోపలికి పెట్టేసేలాగా పిండిని పైన సర్దేసి తర్వాత డబ్బా మొత్తం గట్టిగా పెట్టామనుకోండి, మనకి పిండి అనేది అస్సలు పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము కోడిగుడ్లు అనేవి ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఈ గుడ్లు అనేవి మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయట నిల్వ ఉంచుకోవాలంటే ఇలా మనం స్టోర్ చేస్తే గుడ్లు అనేవి పగలకుండా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఒక గిన్నెలో బియ్యం తీసుకుని దాంట్లో ఇలాగా కోడిగుడ్లు మునిగే వరకు కూడా ఇట్లా పెట్టామనుకోండి, మనకి బియ్యంలో ఉంటాయి కాబట్టి కోడిగుడ్లు అనేవి పాడవకుండా పగిలిపోకుండా ఉంటాయి. ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ని ఇలా కొద్దిగా తీసుకుని దాన్ని ఇలాగ మనకి చీపిరి ఉంటుంది కదండి, రోజు ఇల్లు ఊడ్చుకునే చీపిరి, ఆ చీపిరికి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందు భాగంలో ఇలా అంటించుకోవాలండి. ఇలా పైన ఉన్నటువంటి ఎల్లో పేపర్ ఉంటుంది కదా, ఎల్లో పేపర్ కూడా తీసేసి తర్వాత ఇప్పుడు ఈ చీపిరితోటి మనము ఎందుకు ఉపయోగిస్తామంటే, ఎలా ఉపయోగిస్తామంటే, ఈ చీపిరితోటి మనం మూల ఉండేటటువంటి దుమ్ము అనేది క్లీన్ చేసుకోవచ్చండి. మనకి చేయి పెట్టలేని ప్లేస్లు ఉంటాయి కదా, ముఖ్యంగా బీరువా కింద, అల్మార్ల పక్కన, ఇంకా తలుపుల సందుల్లోనూ ఆ ప్లేస్లో చీపిరితో ఊడ్చినా కానీ మనకి డస్ట్ అనేది రాకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా మనం కనుక ఊడ్చామనుకోండి, మనకి ఈజీగా మనకి ఆ డస్ట్ అంతా కూడా ఇలా ఈ డబుల్ సైడెడ్ టేప్కి అంటుకుంటుందండి. తర్వాత మనకి ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇట్లా మనము వారంలో ఒకసారి కనుక ఇట్లా క్లీన్ చేసుకుంటే ఏదైనా డస్ట్ కానీ లేదంటే దుమ్ము కానీ బూజు కానీ ఉంటే కనుక ఈజీగా మనకి ఆ డబల్ సైడెడ్ టేప్ అనేది అంటుకుంటుందండి. తర్వాత మళ్ళీ మనము ఈ టేప్ అనేది డస్ట్బిన్లో వేసేయచ్చు. ఇలా సింపుల్గా మనము ఇంట్లో ఎక్కడన్నా చేయి పెట్టలేని తర్వాత మనకి మూల అన్నటువంటి డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. మరికొన్ని కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఈ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.